ఏపీ ఎన్నికల్లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. మహిళలు పెద్ద ఎత్తున క్యూ లైన్స్లో నిలబడి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తండోపతండాలుగా మహిళా ఓటర్లు క్యూ కట్టిన దృశ్యాలు చూస్తుంటే మంచిని మరోసారి గెలిపించుకునేందుకు, అభివృద్ధిని కొనసాగించేందుకు అంతా సిద్ధం అన్నట్టుగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మహిళలే కీలకం కానున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లుగా ఉన్న మహిళలే డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నారు. పోలింగ్లోనూ పెద్ద ఎత్తున మహిళలే పాల్గొన్నారు. 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓట్లు వేశారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి పురుషుల కంటే 4,78,000 మందికి పైగా మహిళలు ఎక్కువగా పోలింగ్లో పాల్గొన్నారు. మొత్తం 1,69,08,678 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే కాదు, 22 ఎంపీ స్థానాల పరిధిలో కూడా మహిళలు రికార్డు స్థాయిలో పోలింగ్లో పాల్గొన్నారు. ఎన్నికలు జరిగిన రోజున ఏ పోలింగ్ బూత్ లో చూసినా మహిళలే అత్యధికంగా కనిపించారు. ప్రజాస్వామ్యం ఇచ్చిన ఆయుధాన్ని వినియోగించుకునేందుకు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో నిలుచుని మహిళలు ఓటు వేశారు. రాష్ట్రంలోని 70కి పైగా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. వాళ్ళంతా ఈసారి ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించడంతో భారీగా పోలింగ్ నమోదైందని ఈసీ అంచనా వేస్తోంది. పెద్ద ఎత్తున మహిళా ఓటింగ్ నమోదవడంపై ప్రధాన పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే గడిచిన 5 ఏళ్లలో మహిళా సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రభుత్వం నుంచి అందిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం మహిళలు కేంద్రంగానే సాగాయి. అంతేకాదు, డీబీటీ ద్వారా అందించిన నగదు కూడా వారి అకౌంట్లలోనే పడ్డాయి. ఇక ఇండ్ల పట్టాలు మహిళల పేర్ల మీదనే ఇచ్చారు. ఇలా పాలనలో మహిళా పక్షపాతిగా వ్యవహరించిన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకే పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.